నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. మే 10, 2026 సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక సుదీర్ఘ ప్రసంగం దేశవ్యాప్తంగా కార్పొరేట్ కారిడార్లలో ఒక కొత్త చర్చకు దారితీసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న పశ్చిమాసియా సంక్షోభం, ముఖ్యంగా అమెరికా ఇరాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారతదేశం ఇంధన పొదుపు చేయాల్సిన ఆవశ్యకతను ప్రధాని నొక్కి చెప్పారు. మన దేశం తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 85 నుండి 89% వరకు దిగుమతుల పైనే ఆధారపడి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే ఈ చమురు దిగుమతుల బిల్లు ఏకంగా $137 బిలియన్ దాటింది. ప్రపంచ మార్కెట్ లో ముడి చమురు ధరలు బ్యారెల్ కు $105 దాటడంతో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ప్రజలు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, అవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయవద్దని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదంటే కార్ పూలింగ్ విధానాలని వాడాలని సూచించారు. ఇందులో అత్యంత కీలకమైన అంశం కోవిడ్ సమయంలో మనం అలవాటు చేసుకున్న వర్క్ ఫ్రం హోమ్ తో పాటు ఆన్లైన్ మీటింగ్స్ విధానాన్ని తిరిగి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అమలు చేయాలన్నారు. ప్రధాని మోడీ సూచన వెలువడిన వెంటనే నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంప్లాయీస్ సెనేట్ లాంటి ఐటీ ఉద్యోగుల సంఘాలు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు అధికారికంగా లేఖలు రాశాయి. కేవలం ఉద్యోగుల స్వలాభం కోసమే కాకుండా ఇంధన పొదుపు మరియు ట్రాఫిక్ తగ్గింపు అనే జాతీయ ఆర్థిక ప్రయోజనాల కోణంలో వర్క్ ఫ్రం హోమ్ ను తప్పనిసరి చేయాలని వారు కోరారు. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు రోజు చేసే ప్రయాణాలను నిలిపివేస్తే అది దేశ ఇంధన బిల్లును భారీగా తగ్గిస్తుందని వారు వాదించారు. నాస్కామ్ లాంటి సంస్థలు స్పందిస్తూ ఐటీ రంగం ఇప్పటికే పరిస్థితులకు అనుగుణంగా హైబ్రిడ్ విధానాన్ని పాటిస్తుందని స్పష్టం చేశాయి. అయితే నిజంగా ఈ వర్క్ ఫ్రం హోమ్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? కార్పొరేట్ సంస్థల ఆర్థిక నిర్వహణ కోణంలో చూస్తే వర్క్ ఫ్రం హోమ్ అనేది ఒక విప్లవాత్మకమైన ఖర్చు తగ్గింపు వ్యూహం. గ్లోబల్ వర్క్ ప్లేస్ అనలిటిక్స్ సంస్థ డేటా ప్రకారం ఒక ఉద్యోగి ఇంటి నుంచి పనిచేయడం వల్ల కంపెనీలు రియల్ ఎస్టేట్, కరెంటు, మెయింటెనెన్స్ రూపంలో సగటున సంవత్సరానికి $10,600 అంటే మన కరెన్సీలో దాదాపు 9 లక్షల రూపాయలు ఆదా చేస్తున్నాయి. అంతేకాకుండా రిమోట్ వర్క్ ఆప్షన్ ఇస్తున్న కంపెనీల్లో అట్రిషన్ రేట్ 25% నుండి 30% వరకు తగ్గినట్లు బ్లూమ్ మరియు తోటి పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. అయితే నాణానికి మరోవైపు ఉత్పాదకత పడిపోతుందన్నది కాదనలేని సత్యం. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ వారు ఒక భారతీయ ఐటీ కంపెనీకి చెందిన 10,000 మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగుల డేటాను విశ్లేషించారు. వారు ఇంటి నుండి పనిచేసినప్పుడు పనిచేసిన గంటలు పెరిగినప్పటికీ వాస్తవ ఉత్పాదకత 8% నుండి 19% వరకు పడిపోయిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం ఆఫీసుల్లో క్షణాల్లో పూర్తయ్యే కమ్యూనికేషన్ కోసం ఆన్లైన్ లో ఎక్కువ సమయం మీటింగ్స్ కోసం వెచ్చించాల్సి రావడం. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లోని 16,000 మంది గ్రాడ్యుయేట్లపై చేసిన గ్లోబల్ సర్వే ప్రకారం 2024-25 నాటికి ఆసియా దేశంలో సగటున వర్క్ ఫ్రం హోమ్ రోజులు వారానికి కేవలం 0.5 నుండి 1 రోజుకు పడిపోయాయి. ఇది యూరప్, అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ. సరిగ్గా ఇక్కడే పని గంటలపై దేశవ్యాప్త చర్చ మొదలైంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి యువత వారానికి కనీసం 70 నుండి 72 గంటలు పనిచేయాలని పదే సూచిస్తున్నారు. ఆయన చైనాకు చెందిన 996 మోడల్ అంటే ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు వారానికి 6 రోజులు పనిచేయాలన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి అసాధారణమైన శ్రమ అవసరం అన్నారు. కానీ అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం భారతీయ ఉద్యోగులు ఇప్పటికే సగటున వారానికి 46.7 గంటలు పనిచేస్తూ ప్రపంచంలోనే అత్యధికంగా శ్రమిస్తున్న దేశాల్లో ఒకరుగా ఉన్నారు. పని గంటలు పెంచడం కంటే అందుబాటులో ఉన్న సమయంలో నాణ్యమైన ఉత్పాదకతను రాబట్టడమే ముఖ్యమని మానవ వనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ను పూర్తిగా సమర్థించకపోవడానికి ప్రధాన కారణం సైబర్ సెక్యూరిటీ. రిమోట్ వర్క్ విధానం ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులకు $1 ట్రిలియన్ అదృశ్య ముప్పును సృష్టిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. 2024 రిమోట్ వర్క్ సెక్యూరిటీ అసెస్మెంట్ ప్రకారం 89% సంస్థలు రిమోట్ వర్క్ వల్లే భద్రతా ఉల్లంఘనలను ఎదుర్కొన్నాయి మరియు ఇవి సాధారణ ఆఫీస్ బ్రీచ్ల కంటే 34% ఎక్కువ నష్టాన్ని మిగిల్చాయి. భారత ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం 2022లో 10.29 లక్షలుగా ఉన్న సైబర్ భద్రతా ఉల్లంఘనలు 2024 నాటికి ఏకంగా 22.68 లక్షలకు పెరిగాయి. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నివేదిక 2024లో బిహేవియరల్ బేస్డ్ డిటెక్షన్స్ కేవలం 3 ఏళ్లలో 974% వృద్ధిని నమోదు చేసి 53.73 మిలియన్లకు చేరుకున్నాయని స్పష్టం చేసింది. అంటే హ్యాకర్లు ఎంత సులభంగా ఉద్యోగుల ఇళ్లలోని నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. పబ్లిక్ వైఫై వాడటం,
బలహీనమైన పాస్వర్డ్లు వాడటంతో పాటు కార్పొరేట్ నెట్వర్క్ల వెలుపల డేటాను పంచుకోవడం వల్ల ముప్పు తీవ్రమవుతుంది. IBM అధ్యయనం ప్రకారం ఒక డేటా బ్రీచ్ వలన సగటున $4.88 మిలియన్ నష్టం వాటిల్లితే అందులో రిమోట్ వర్క్ ప్రమేయం ఉంటే ఆ నష్టం అదనంగా మరో $131,000 పెరుగుతుంది. అందుకే హాంట్రెస్ చేసిన సర్వేలో 61% కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీస్ కు రప్పించడానికి సైబర్ భద్రతా ఆందోళనలే ప్రధాన కారణమని అంగీకరించాయి. ఇక ఉద్యోగుల దృక్పథానికి వస్తే ఇంట్లో నుండి పనిచేయడం వల్ల ప్రయాణ సమయం, ఇంధనం, భోజనం, ఇతర ఖర్చులు ఆదా అవుతాయని చెప్తున్నారు. అమెరికా లాంటి దేశాల్లో సగటున ఒక రిమోట్ ఉద్యోగి నెలకు $100 ఆదా చేయగలుగుతున్నాడు. ఒక సర్వే ప్రకారం ఇంటి నుంచి పని చేయడం వల్ల సగటున 72 నిమిషాల ప్రయాణం సమయం ఆదా అవుతుంది. ట్రాఫిక్ తో కిటకిటలాడే బెంగళూరు లాంటి నగరాల్లో ఒకవైపు ప్రయాణానికే సగటున 63 నిమిషాలు పడుతుంది. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ మానసిక ఆరోగ్య విషయానికి వస్తే గణాంకాలు దిగ్భ్రాంతిని కలుగజేస్తున్నాయి. 54,000 మందిపై సేపియన్స్ ల్యాబ్స్ చేసిన ఒక సుదీర్ఘ గ్లోబల్ సర్వే ప్రకారం ఆసియా మరియు యూరప్ దేశాలకు భిన్నంగా భారతదేశంలో ఇంట్లో ఉండి పనిచేసే వారి కంటే ఆఫీసులకు వెళ్లి పనిచేసే వారి మానసిక ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ఆఫీసులో సహ ఉద్యోగులతో ఏర్పడే సామాజిక బంధాలు, పని పట్ల కలిగే గర్వం మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని ఆ నివేదిక వెల్లడించింది. డెలాయిట్ ఇండియా అంచనా ప్రకారం కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల మానసిక ఒత్తిడి, ఆబ్సెంటిజం వల్ల భారతీయ సంస్థలు ప్రతి సంవత్సరం 1.1 లక్ష కోట్ల రూపాయలు నష్టపోతున్నాయి. ఆఫీసు పని వేళలకు పరిమితులు లేకపోవడం, అర్ధరాత్రి టైంలో మెసేజ్లు రావడం వల్లే డిజిటల్ బర్నౌట్ పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయంతో పాటు మౌలిక సదుపాయాల కోణంలో వర్క్ ఫ్రం హోమ్ ఒక సంక్లిష్టమైన సమస్య. ఉద్యోగుల ప్రయాణం ఆపేస్తే ప్రజా రవాణా వ్యవస్థల ఆదాయం పడిపోతుంది. మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా అధ్యయనం ప్రకారం అమెరికాలో 10% రిమోట్ వర్కర్లు పెరిగితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆదాయం ఏకంగా 27% పడిపోతుందని తేలింది. భారతదేశంలోనూ బెంగళూరు మెట్రో లాంటి సంస్థలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి టికెటేతర ఆదాయాలపై ఆధారపడాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రధాని వోకల్ ఫర్ లోకల్ మరియు WFH పిలుపుతో IT కంపెనీలు తమ ఆఫీస్ లీజును వాయిదా వేస్తే కమర్షియల్ రెంటల్ ఈల్డ్స్ రాబోయే 3 నుంచి 6 నెలల్లో 5 నుంచి 6% మేర పడిపోయే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో రిమోట్ వర్క్ వల్ల కమర్షియల్ ఆఫీస్ ఆక్యుపెన్సీ రేట్లు పడిపోయాయి. కానీ ఈ పరిణామం టైర్ 2 మరియు టైర్ 3 నగరాలకు ఒక సువర్ణ అవకాశంగా మారింది. డెలాయిట్ మరియు నాస్కామ్ సంయుక్త నివేదిక ప్రకారం భారతదేశంలోని మొత్తం డిగ్రీ గ్రాడ్యుయేట్లలో 60% మంది మెట్రోయేతర నగరాల నుంచే వస్తున్నారు. ఇండోర్, కోయంబత్తూర్, కొచ్చి, విశాఖపట్నం లాంటి 26 ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్స్ ను ఈ నివేదిక గుర్తించింది. ఈ నగరాల్లో జీవన వ్యయం 30% నుండి 50% తక్కువ ఉండడంతో ఉద్యోగులు రివర్స్ మైగ్రేషన్ ద్వారా సొంత ఊళ్ళకు వెళ్లిపోతున్నారు. నేడు టైర్ 2 మరియు 3 నగరాల్లో 140కి పైగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఇది దేశ సంపద వికేంద్రీకరణకు అతిపెద్ద ఉదాహరణ. పర్యావరణం విషయానికి వస్తే కార్నెల్ యూనివర్సిటీ మరియు మైక్రోసాఫ్ట్ చేసిన అధ్యయనం ప్రకారం పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫీసుకు వెళ్లే వారితో పోలిస్తే 54% తక్కువగా ఉంటుంది. ప్రయాణాలు తగ్గటం వల్ల ఉద్గారాలు తగ్గుతున్నాయి. అయితే కేవలం వారానికి 1 రోజు మాత్రమే వర్క్ ఫ్రం హోమ్ చేస్తే ఆ ఉద్గారాల తగ్గింపు కేవలం 2% మాత్రమే ఉంటుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఆఫీసుల్లో షీట్ షేరింగ్ విధానం ద్వారా అదనంగా 28% ఉద్గారాలను తగ్గించవచ్చని తేలింది. సమగ్రంగా పరిశీలిస్తే 2026 నాటికి వర్క్ ఫ్రం హోమ్ అనేది కేవలం ఒక HR పాలసీ కాదు. ఇది దేశ భౌగోళిక ఆర్థిక వ్యవస్థను శాసించే ఒక అస్త్రం. గాలప్, ఔల్ ల్యాబ్ సర్వేల ప్రకారం భవిష్యత్తు పూర్తిగా ఆఫీస్ కాదు, అలాగని పూర్తిగా ఇల్లు కాదు. హైబ్రిడ్ వాతావరణం దిశగానే ప్రపంచం అడుగులు వేస్తుంది. ప్రధాని మోదీ సూచించిన ఇంధన ఆదా లక్ష్యాలను చేరుకుంటేనే సైబర్ భద్రతను పటిష్టం చేసి టైర్ 2 నగరాల ప్రతిభను వాడుకుంటూ ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేసే స్పష్టమైన హైబ్రిడ్ విధానాన్ని రూపొందించుకున్న సంస్థలు మాత్రమే రాబోయే దశాబ్దంలో విజయం సాధిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.